ఇలా పండగ పూట కూడా గొడవలు ఆడుతానంటే నా వల్ల కాదు. ఇప్పుడు నా మాటలు నీకు గొడవలో కనిపిస్తుందా? అవును, నీ పిచ్చి పిచ్చి మాటలకి చిరాకు దొబ్బుతుంది. అవును, ఒకప్పుడు ఆ పిచ్చి మాటలకి మురిసిపోయేవాడు, ఇప్పుడు నీకు చిరాకు వస్తుందా? అవునే, చిరాకు వస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు లవ్ చేసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బుద్ధి లేక నువ్వు ఫ్యూచర్లో ఇలా ఉంటావని తెలియక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను తల్లి. ఇదిగో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునే, ఎక్కువే మాట్లాడతాను. నీలా నాకు తిప్పి తిప్పి మాట్లాడడం రాదు. నేను తిప్పి తిప్పి మాట్లాడుతున్నానా? అవునే, అన్ని వంకర పనులే చేస్తా ఉంటావు. అవును, మరి నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు. ఇదిగో సత్య, నాకు తెక్కరగా నీకు కోపంలో నేనేం చేస్తాను నాకు కూడా తెలీదు. ఏం చేస్తావు? కొడతావా? కొట్టినా కొడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని మాటలన్నీ చాలక నన్ను కొడతా అంటున్నాడు. హే, నీ ఓవర్ యాక్టింగ్ మీ అమ్మ నాన్న దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. తేజ, మన ఇద్దరు గొడవ మధ్యలోకి మా పేరెంట్స్ తీసుకురాకు. తెస్తానే, మీ అమ్మ బాబులు ఏమైనా పెద్ద విఐపీలేంటి? చూడు తేజ, చెప్తున్నాను, కోపం తెప్పించుకో. అబ్బా, మీ అమ్మ నాన్నలు అంటే గొప్ప పొడుచుకొచ్చేస్తుంది పౌరుషం. అరే, ఫైనల్ గా చెప్తున్నాను, వద్దు ఇంకా. అయినా నీకు నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుందే. మీ బాబు రైల్వే ఎంప్లాయీ కదా. కూతురు పెళ్లి చేసుకుంది, ఈ కోపాలు ఈగోలు పక్కన పెట్టి చూడటానికి వదిలే కనీసం కాల్ అయినా చేశాడా? నిన్ను నమ్మి నాకు మా నాన్న తెచ్చిన గొప్ప గొప్ప సంబంధాలు వదిలొచ్చాను. అంటే నీ ఉద్దేశం నా కోసం నీకు వచ్చిన సంబంధాలని వదిలేసాను అంటో? అవును తేజ, నేను నమ్ముకొని వచ్చాను. ఇప్పుడు గొడవలు, ఈగోలు, ఓవర్ యాక్టింగ్. ఎంత హాట్ డిస్కషన్ లో ఏదోరా బెల్ల కొడుతున్నాడు. ఎదవ నేనే బావా, నన్ను ముద్దుగా చోటు అంటారు, మీ ముద్దుల వైఫ్ బ్రదర్. అయ్యో బావగారు మీరా? నేనే గానీ అన్ని గుమ్మం ముందే మాట్లాడేస్తారా? అయ్యో సారీ అండి, సారీ. రండి లోపలికి రండి. ఏంటి బామ్మర్ది సడన్ గా వచ్చారు? అంటే ఏంటి బావ మీ ఉద్దేశం, నేను మీ ఇంటికి రాకూడదా? ఆయన ఉద్దేశం అలా ఏం లేదు తమ్ముడు. చాలా ఏజ్ తర్వాత నేను చూసి షాక్ అయ్యారు అంతే. అబ్బా, మీ ఆయనకు భలే రెస్పెక్ట్ ఇస్తున్నావు అక్క. ఎంతైనా మా ఆయన కదరా. ఆయన చూపించే ప్రేమ కేర్ ముందు నేను దాసోహిని అయిపోయా. చూసారా సార్, దీని డబుల్ యాక్షన్ వీళ్ళ తమ్ముడి దగ్గర. అవునక్క, మీ ప్రేమాభిమానాలు ఫ్లాట్ బేస్మెంట్ వరకు వినిపిస్తున్నాయి. అదేం లేదు బామ్మర్ది, మా ఇద్దరికి డైలీ రొటీనే, మామూలే. అయినా మీ బావకి నాతో గొడవ పడిపోతే రోజు గడవద్దులే. కనిపిస్తుందిలే అక్క. సరే గాని తమ్ముడు, ఆ అమ్మ నాన్న ఎలా ఉన్నారా? అమ్మ నాన్న బాగున్నారక్క. ఈ మాట విని నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ మాట చెప్పడానికి వచ్చానక్క. కాంపిటీస్ మావయ్య గారు మా ఇద్దరితో లైఫ్ లాంగ్ మాట్లాడిన శబ్దం తీసుకున్నారా ఏంటి? లేదు బావా, అక్క పేరు మీద ఊర్లో ఉన్న 20 ఎకరాల పొలం ఇవ్వమంటే వచ్చాను. ఏంటి 20 ఎకరాలా? నాకు ఈ ఆస్తులు ఎకరాలు వద్దురా. నాన్న మమ్మల్ని క్షమిస్తే అదే చాలు మాకు. పోనీ 10 లక్షలు చెక్ అయినా తీసుకోండి బావా. బామ్మర్ది 10 లక్షలే? ఇంత డబ్బులు ఎక్కడివిరా? నాన్న లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయినప్పుడు నీ పేరు మీద 10 లక్షలు ఉంచాడక్క. చోటు, ఇవన్నీ కాదురా. మనం కలిసి ఉంటే అదే నాకు మా ఆయనకి 10 కోట్లు. అంతే కదండి? అంతే అంతే, 10 లక్షలు 20 ఎకరాలు గోవింద. సరే ఉండరా, నీకోసం మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. అక్క స్ట్రాంగ్ గా ఉండాలి కాఫీ. సరే సరే, చేసి తెస్తాను. బామ్మర్ది చెక్ ఒరిజినలేనా? బావా, ఒక మాట చెప్పాలి. చెప్పు చెప్పు. నాన్న అక్కని నన్ను చాలా గారాబంగా పెంచాడు. ఓహో. ఈ చెక్కు, ఈ పొలం పేపర్స్ నీ పేరు మీద ఉన్నాయి బావా. అండ్ మీరుంటున్న ఈ 3 BHK ఫ్లాట్ కూడా మీ పేరు మీదే రాయించాం బావా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాం బావా. మీ బిజినెస్ స్టార్ట్అప్ కోసం ఈ 10 లక్షలు యూజ్ చేసుకోండి బావా. ఎందుకు బామ్మర్ది ఇవన్నీ? నాన్న మీ మీద కోపంతో దూరం పెట్టలేదు బావా. మరి మా ఉమ్మడి కుటుంబం బావా. అంత గారాబంగా పెంచిన కూతుర్ని చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిన మా నాన్న నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఇవ్వకుండా ఉంటాడా? మరి ఆ రోజు సత్య నేను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తే మావయ్య శాపనార్థాలు పెట్టారు. నాన్నను అపార్థం చేసుకుంటున్నావు బావా. అలా మిమ్మల్ని తిట్టి ఆశీర్వదించాడన్న సంగతి మీకు తెలియదు బావా. మరి ఎన్ని ఇయర్స్ ఎందుకు దూరం పెట్టడం? ఇంట్లో చుట్టాలు మన పిల్లని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమనుకుంటారని భయం. ఓల్డ్ మైండ్ సెట్ బావా. కానీ ఒకటి బావా, మీరు అక్క బాగుండాలి. అరే ఇదిగోరా నీ స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ అక్క. అక్క నీ చేతి కాఫీ చాలా బాగుందక్క. తిని చేసే కాఫీ నీకు నచ్చిందా? హే ఇదిగో, మళ్ళీ స్టార్ట్ చేసావా? లేదు బామ్మర్ది, జోక్ చేశాను. మీ అక్క కాఫీ బాగా చేస్తుంది, వంటలు బాగా చేస్తుంది, కానీ వంటల్లోనూ ఉప్పు కారం ఉండదా? ఉండే. గొడవలున్నా ఈగోలున్నా కుటుంబం ఒకటే. డబ్బు ఎంత సంపాదించినా రాని ప్రశాంతత కుటుంబం కలిసి ఉంటే వస్తుంది. ఇట్లు నేను మీ తేజ.